చారు, చిన్నతనంలో అన్ని విషయాలకి గొడవ పడుతుంటాం. పెరిగి పెద్దై మెచ్యూరిటీ వచ్చాక ఒక అండర్స్టాండింగ్కి వస్తాం. కాని నువ్వు లత చిన్నప్పుడే కలిసిమెలిసి ఉండేవారు. అలా ఉన్నా మీరు ఆ తర్వాత ఎందుకు విడిపోయారు? కారణం ఉంది కాబట్టి అడుగుతున్నాను. సరే, ఇవాళ్టికి ఇది సరిపోతుంది. బాగా రెస్ట్ తీసుకో, సంతోషంగా ఉండు. ఇదే నేను నీకిచ్చే ప్రిస్క్రిప్షన్. ఫాలో చేస్తుందని చెప్తే నువ్వు నమ్మలేదు కదా. రా, నువ్వే వచ్చి చూడు, నిజం వెంటనే తెలుస్తుంది. రా రవి. చారు, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రా రవి, చెప్పు చారు. చూడు, ఏమైంది చారు? రవి రవి నన్ను నమ్ము రవి. నేను నడిచొచ్చినప్పుడు నాతో పాటు తను నడిచిన ఫుట్ మార్క్స్ ఉన్నాయి. నా కళ్ళతో నేను చూశాను. నువ్వు చూస్తే నేను చెప్పేది నిజమని నమ్ముతావని నేను తీసుకొచ్చాను. కానీ రవి రవి నేను డాక్టర్ దగ్గరికి రాను రవి, ప్లీజ్. నేను చెప్పేది నమ్ము. నా కళ్ళతో నేను చూశాను. నేను నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకోలేను, సరేనా? ఆంటీ, నేను ఒక విషయం విన్నాను. ట్విన్స్లో ఒకరు చనిపోతే ఇంకొకరు ఎక్కువ కాలం బతకరు, చనిపోయిన వారు బతుకున్న వారిని తీసుకెళ్లిపోతారట. అది నిజమేనా? ఛాన్సే లేదు. మా ఇంటికి ఎదురింట్లో 4.5 సంవత్సరాల పాప ఉండేది. పేరు సుజిత. నేను హాస్పిటల్కి వెళ్లేటప్పుడు రోజూ అందంగా నవ్వుతూ నాకు టాటా చెప్పేది. హఠాత్తుగా ఆ పాప సివియర్ జాండిస్తో చనిపోయింది. ఆ తర్వాత ప్రతిరోజు నేను అటువైపు వెళ్లేటప్పుడు ఆ పాప నిజంగానే నన్ను చూసి నవ్వుతున్నట్టు నాకు అనిపించేది. ఒక సైకియాట్రిస్ట్ అయినా నాకే అటువంటి ఫీలింగ్ ఉన్నప్పుడు అతుక్కొని పుట్టి 20 ఏళ్లు కలిసి పెరిగి అనుకోకుండా అందులో ఒకరు చనిపోతే ఆ బాధని చారు ఎలా మర్చిపోగలదో చెప్పు? ఆ వేదన నుంచి తను బయటపడాలంటే నీ సహకారం ఉండాలి. అది అర్థం చేసుకొని తనకు అండగా ఉండు. ఓకే? థాంక్యూ ఆంటీ. టేక్ కేర్.